హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు, ఎన్ఎంఎంఎస్ మ్యాథ్ సిరీస్లో మనం ఈరోజు 5th వీడియోకు చేరుకున్నాము. మరి ఈ పర్టికులర్ వీడియోలో మరి ప్రాక్టీస్ సెట్ 4కు సంబంధించి నెంబర్ సిరీస్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి ఈ సెట్ 4ని మీకు హోంవర్క్గా ఇవ్వడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. మరి ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయినాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ సీ ది ఫస్ట్ వన్ హియర్. సి 380, 188, 92, క్వశ్చన్ మార్క్ 28, 2 మధ్యలో మిడిల్లో మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది, మిస్సింగ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. చూడండి, గ్రాడ్యువల్గా ఇక్కడ సిరీస్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మేబీ ఇక్కడ మైనస్ కావచ్చేమో, చూద్దాం. సో ఇటువైపు నుంచి ఇట్లా చూద్దాం. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 380కి 180కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ అబౌట్ -192. -192. 182 to 92 ఎంత డిఫరెన్స్ అవుతుంది? ఇట్ ఈస్ అబౌట్ -96. మరి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి అది స్కిప్ చేయండి. ఈ డిఫరెన్స్ చూడండి, 20కి 8 ఎంత డిక్రీజ్ అయింది? ఇట్ ఈస్ అబౌట్ -12. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, 8కు 2 డిఫరెన్స్ ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది? -6 డిక్రీజ్ అయింది అనమాట. గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిక్రీజ్ చూడండి, ఇక్కడ -6, -12 ఆ విధంగా, అంటే డబల్ అవుతుంది. ఆ విధంగా డబల్ అనుకుంటే -12 కన్నా ఇటువైపు ఇట్లా డబల్ ఏమవుతుంది మనకు? ఇక్కడ 20, -24. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఇది -48, -96 డబల్, -192 డబల్. సో ఈ 92లో నుంచి ఎంత సబ్స్ట్రాక్షన్ చేయాలా? -48 సబ్స్ట్రాక్షన్ చేసి ఎంత వస్తుంది మనకి? చూడండి, 44. సో ఆప్షన్ 3 is right answer for this question. Now let's see question number 2. 3, 7, 6, 5, 9, 3, 12, 1, 15. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది మనకు. ఇక్కడ ఆల్టర్నేట్గా మనకు అంటే టూ సిరీసెస్ ఇక్కడ మిక్స్డ్ ఉన్నాయన్నమాట. చూడండి, 3, 6, 9, 12, 15. దీస్ ఆర్ వాట్? దే ఆర్ ది మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇవన్నీ 3 మల్టిపుల్స్ కదా, 3 టేబుల్స్లో వస్తాయి. రిమైనింగ్ చూడండి, 7, 5, 3, 1 ఇవి డిఫరెంట్. ఇది చూడండి, 7 నుంచి 5 అంటే ఎంత డిక్రీజ్ అయింది? 2 డిక్రీజ్ అయింది. 5 to 3 2 డిక్రీజ్ అయింది. 3 to 1 అగైన్ 2 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కూడా ఇక్కడ 2 డిక్రీజ్ చేస్తే అంటే 1 - 2 ఇస్ వాట్? ఇట్ ఈస్ -1. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి ఎంతమంది ఇది కరెక్ట్ చేశారు? ఈ క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సీ ది క్వశ్చన్ నెంబర్ 3 హియర్. సి 23, 21, 24, 19, 26 అండ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా చూడండి, అప్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి. కొన్నిసార్లు డిక్రీజ్ అవుతుంది సిరీస్, కొన్నిసార్లు ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ మాదిరిగా మనకు ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది లేదు. సో అయితే ఈ డిక్రీజ్ ఇంక్రీజ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, 23 to 21 ఇట్ ఈస్ -2. నెక్స్ట్ 23 to 24 మీన్స్ +3. 24 to 29 వాట్? 19 ఇట్ ఈస్ -5. సి ఒకసారి మైనస్, ఒకసారి ప్లస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 29 to 26 ఇంక్రీజ్ అయింది ఎంత? +7. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం రావాలి మైనస్. సైన్ అయితే మైనస్, వాల్యూ ఎంతో చూద్దాం. చూడండి, 2, 3, 5, 7 ఆర్ వాట్? దే ఆర్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ 11. సో 26 - 11. 26 - 11 is what? It is 15. So option 4 is right answer for this question. Now let's see question number 4. 5, 12, 23, 50 and 141 question mark అన్నారు. చూద్దాం, ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. +7, నెక్స్ట్ +11, నెక్స్ట్ +27, నెక్స్ట్ +91. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏదో మనకు ఏం స్పెసిఫిక్ ప్యాటర్న్ లేదు. మరి ఈ డిఫరెన్సెస్లో మళ్ళీ ఏమైనా ప్యాటర్న్ ఉందేమో చూద్దాం. 7 నుంచి 11 అంటే
4 ఇంక్రీజ్ అయింది. 11 to 27 16 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు కొద్దిగా ప్యాటర్న్ తెలుస్తోంది. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనుకోవచ్చు, ఇంకా ఏమన్నా 4 టేబుల్స్ కూడా తీసుకోవచ్చు. 27 to 91 ఎంత ఇంక్రీజ్? ఇట్ ఈజ్ అబౌట్ 64 అంటే ఇదేమిది 2 స్క్వేర్, దిస్ ఈజ్ 2 పవర్ 4, దిస్ ఈజ్ 2 పవర్ 6. నెక్స్ట్ ఆబ్వియస్లీ 2 స్క్వేర్ 4 6 అంటే 2 పవర్ 8 అవుతుంది. ఇది ఈ నెంబర్ 2 పవర్ 8 అంటే ఎంత చెప్పండి? ఇట్ ఈజ్ 256 అంటే ఇక్కడ 91కి ఎంత అడిషన్ చేయాలా? 256 అడిషన్ చేయాలి. 91కు 256 అడిషన్ చేస్తే గెట్ వాట్? 7 14 3 347. అంటే ఇక్కడ యాడ్ చేయాల్సినటువంటి నెంబర్ ఎంత అంటే 347. సో 347కి 141 యాడ్ చేస్తే you get 884 488. So option 4 is right answer for this question. So let's see question number 5. C 4 11 19 41 question mark and 161. ఇక్కడ మరి అడిషన్ అనుకుంటే మనము ఇదేమవుతుంది? ఇది +7 నెక్స్ట్ +8 +12 ఇక్కడ తెలియదు మనకు, ఈ నెంబర్ కూడా తెలియదు. మేబీ అడిషన్తో మనం దీన్ని చేయలేకపోవచ్చు. చూద్దాం ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ ఏమన్నా. టు గెట్ 11 చూద్దాం. 4 2s are 8. టు గెట్ 11 +3, సో ఇట్ ఈజ్ 11. నెక్స్ట్ ఏం చేస్తాం? టు గెట్ 19 11 ఏం చేయాలి చూడండి, సేమ్ 11 2s are 22. ఇప్పుడు టు గెట్ 19 ఏం చేస్తాం? -3 19 అంటే ఒకసారి ఇంటూ చేసి మళ్ళీ -3 చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 19తో 19 2s are 38 -3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ +3, సో 41. సో ప్యాటర్న్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ +3 ఉందంటే -3 రావాలి. సో 41 into 2 -3, 41 2s are what? 82 -3 which is 79. So option 3 is right answer for this question. Now let's see question number 6. 9 5 6 10.5 2.3 question mark. ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. డెసిమల్స్ ఉన్నాయి, డెసిమల్స్ కూడా ఉన్నాయంటే మేబీ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే డెసిమల్ నంబర్తో మల్టిప్లికేషను లేదంటే డివిజను కావచ్చు. చూద్దాం. 9 టు గెట్ 9 to 5, 9 నుంచి 5 రావాలంటే డెసిమల్ అనుకుంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలా? 9 halves అంటే 0.5. 9 0.5 ఎంత అవుతుంది? ఇట్ ఈస్ అబౌట్ 4.5 ప్లస్ 0.5 మళ్ళా 0.5 యాడ్ చేసామనుకోండి, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామో అదే నెంబర్ని అడిషన్ చేస్తే యూ గెట్ వాట్? ఇట్ ఈస్ 5. చూడండి, 9 into 0.5 is 4.5 plus 0.5. You get what? 5. In the same way, next 5 తీసుకుందాం. టు గెట్ 6, 5 1 is 5. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామో అదే నెంబర్ అడిషన్ చేస్తాం. దెన్ యూ గెట్ 6. ఇన్ ద సేమ్ వే 6 ఇక్కడ 10.5 వచ్చిందంటే ఇక్కడ చూడండి 0.5 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1.5. చూడండి 6 1.5 అంటే 15 6 are 90 కదా, పాయింట్ ప్లేస్ చేస్తే 9.0 9 అవుతుంది. 9 సేమ్ నెంబర్ని మళ్ళీ అడిషన్ చేయాలి. 9 + 1.5 ఏమవుతుంది? 10.5. అలాగే నెక్స్ట్ ఏమి ఇస్తుంది? ఇక్కడ ఇంటూ 2 ఉంటుంది. ఇది అంటే 10.5 into 2 + 2 gives 23. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది అంటే చూద్దాం. ఏం చేయాలా? 23 into 2 అయిన తర్వాత 2.5 + 2.5. చూద్దాం, ఇక్కడ దాకా చూద్దాం. 23 2s are 46. 23 halves, 23లో హాఫ్ ఎంత అవుతుంది? ఇట్ ఈజ్ 11.5. ఇట్ ఈజ్ వాట్? ఇట్ ఈజ్ 11.5. 11.5. సో 57.5కు 2.5 అడిషన్ చేస్తే 57.5 2.5 is what? It is 60. It is what? 60. So option ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, మేబీ ఇది 60 అనుకుందాం. దట్ ఈస్ ది ఆన్సర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంత? 60. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7.
120, 58, 134, 286 అండ్ క్వశ్చన్ మార్క్. చూద్దాం ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? +19, ఇక్కడ నుంచి ఇక్కడికి +38. ఎస్, కొంత సీక్వెన్స్ తెలుస్తుంది. 19 2s are 38. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఇట్ ఈజ్ అబౌట్ 76. ఓకే, అంటే దీని యొక్క డబల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క డబల్ ఉంటుంది. అంటే 76కు డబల్ ఏమవుతుంది? 152. ఎస్, 134కు 152 అడిషన్ చేసామనుకోండి, 6, 8, 2, 286 సరిపోయింది కదా. నెక్స్ట్ 152కు డబల్ ఏమవుతుంది? అంటే 304. అంటే 286కు మనము 304 అడిషన్ చేసి సరిపోతుంది. 10, 9, 5, 590. So option 2 is right answer for this question. Now let's see question number 8. 68, 117, 61, 124, 54 question mark. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా ఇది మిక్స్డ్ ఉండేటట్టుగా ఉంది. చూద్దాం, చూడండి. 8, 61, 54 చూద్దాం. ఏమైంది? ఇక్కడ డిక్రీజ్ అయింది, దట్ ఈస్ -7. ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది, -7. ఇది ఇచ్చిపెట్టిన దాంట్లో చూడండి, ఇక్కడ ఇదేమైంది? +7. నెక్స్ట్ వచ్చేది కూడా ఇక్కడ మనకు +7 రావాలి. 124 + 7 is what? 131. So option 3 is right answer for this question. Now let's see question number 9. 10, 5, 5, 10, 40 question mark. ఇక్కడ చూద్దాం, ఏమైంది? ఇక్కడ 10 నుంచి 5 అంటే డిక్రీజ్ అయింది. అంటే డిక్రీజ్ అయింది మళ్ళీ సేమ్ ఉంది. అంటే ఇక్కడ ఇది ఇంటూ హాఫ్తో మల్టిప్లై చేసాము అని అర్థం. హాఫ్తో మల్టిప్లై చేస్తే 10 halves is 5. నెక్స్ట్ 5 ones is 5. నెక్స్ట్ 5 2s are 10. నెక్స్ట్ 10 4s are 40. అంటే ఇక్కడ ఉన్నదానికి కరెక్ట్గా డబల్ అవుతుంది. హాఫ్కు డబల్ 1, 1కు డబల్ 2, 2కు డబల్ 4, నెక్స్ట్ 4కు డబల్ 8. సో 48s are what? It is 320. So option 2 is right answer for this question. Final one, that is question number 10. 8, 7, 12 question mark 128, 635. Next to them, to get 7 from 8. See, 8 1 is 8. 8 lo nunchi 1 subtraction chesi get what? 7. So to get 12, em cheddam? 7 is 7 2s are 14. 14 minus 2 12. Okay. Next automatically ఏమవుతుంది? ఇక్కడ 12 3s are తీసుకోవాలి. 12 3s are 36. 36 minus 3 is what? 33. In place of question mark you get what? 33. So option 3 is right answer. Remaining కూడా మనం చెక్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. 33 into 4 minus 4 is what? 33 4s are 132. 132లో 4 సబ్స్ట్రాక్షన్ చేస్తే 128. సో ఇది సూటబుల్ అప్రోచ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సెట్ 4లో ఉన్నటువంటి కనబడుతున్నటువంటి ప్రాక్టీస్ ఫైల్ హోంవర్క్గా ట్రీట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నోట్బుక్లో నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, డైలీ వర్క్ రాయండి. మీరు నెంబర్ సిరీస్లో మాస్టర్స్ అవుతారు. మరికొన్ని ప్రాక్టీస్ సెట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మరి నెక్స్ట్ టాపిక్ వెళ్దాము, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. అంతవరకు సెలవు. గుడ్ బై.